మీ మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మీ మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. సంతోషానికి ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. అర్థం చేసుకునే మనసు, ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు చాలు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనపడుతుంది. అర్థం చేసుకునే బంధాలతో జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటుగా మారుతుంది. ఎలాంటి సమస్య లేదా బాధ వచ్చినా ఓపికతో ఉండటం నేర్చుకోండి. కోపం, అలగటం, గొడవ ఎక్కడైతే ఉంటాయో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది అసలు అర్థం కాదు. అణువంతైనా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిందాన్ని మర్చిపోవాలి, జరుగుతున్నదాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. జీవితం మనిషికి చాలా నేర్పుతుంది, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అనుకున్నది సాధించే వరకు ఏమైనా సరే ఆగకు. ఎవరు చెప్పినా సరే వినిపించుకోకు. అహంకారంతో మీరు ఇష్టపడే వ్యక్తిని కోల్పోవటం కంటే మీరు ఇష్టపడే వారితో మీ అహంకారాన్ని కోల్పోవటం మంచిది. బంధం బాగుండాలి అంటే ఒకరి మాట మరొకరు గౌరవించాలి, కానీ ఇద్దరిలో ఏ ఒక్కరి నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా, బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి. మాట కంటే బంధం విలువైనది. మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్ నిరుపయోగం. అర్థం చేసుకోలేని బంధం, అలాగే మీ అవసరానికి కానరాని స్నేహం కూడా ఉన్నా లేకున్నా ఒక్కటి. సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మీరు సంపాదిస్తే ఓరవలేని వారు, మీరు ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. రోజుని ఎలా గడపాలని చూడకు, రోజుని ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. నిండుకుండ తొనకదు కానీ పగలవచ్చు. నిండు మనిషి బెదరడు కానీ బెంగపడవచ్చు. అరవటం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవటం వల్ల కన్నీటి విలువ తగ్గుతాయి. గతం ఎప్పటికీ తిరిగి రాదు, కానీ గతంలో కొందరి జ్ఞాపకాలు మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అవి మంచివైనా చెడ్డవైనా. విజయం అందుకోవాలనే ఆకాంక్ష ఉంటే సరిపోదు, అందుకు తగిన ప్రణాళికను చేసుకోవాలి. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి తప్పక ఉండాలి. బరువైన బాధలు ఉన్నవారే విలువైన మాటలు చెబుతారు. ప్రేమలో ఓడిపోతే బాధపడు, కానీ నిన్ను ప్రేమించేవారిని బాధ పెట్టకూడదు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంతవరకు ప్రేమించటం రాదు. ప్రేమించటం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించటం రాదు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకునే చోట ప్రేమ ఉంటుంది. గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. ప్రేమించేవాళ్ళు గౌరవం ఇస్తారో లేదో తెలియదు, కానీ గౌరవం ఇచ్చేవాళ్ళు ప్రేమను ఖచ్చితంగా ఇస్తారు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మీ అనుకునే వారితో 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. మీ కళ్ళల్లో కష్టాన్ని, మీ మాటల్లో ఇష్టాన్ని తెలుసుకున్న వారే మీ నిజమైన ఆత్మీయులు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీ ఆలోచనలు మాత్రం మీకు ఇష్టమైన వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళుండే స్థానం మీ మనసులో కాబట్టి. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాళ్ళు మీ కళ్ళల్లో తిరిగి నీటిని తొడవటానికి కాదు, కళ్ళలో నీళ్లు రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. నీ జీవితంలో నువ్వు పడే శ్రమ నీకు విజయాన్ని మాత్రమే కాదు, నీకు విలువను కూడా ఇస్తుంది. వ్యక్తిత్వం ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరి కించపరిస్తే పోయేది కాదు. అది మీ నడవడిక, మీ ప్రవర్తన. దాన్ని ఎవరు ఇవ్వలేరు, తీసుకుపోలేరు. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు, కానీ
నిగ్రహించుకొని నిశ్శబ్దంగా ఉండటానికి మాత్రం చాలా శక్తి కావాలి. బాధ అనేది చూసేవారికి వినేవారికి అర్థం కాదు, కేవలం దాన్ని అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే మీ విజ్ఞతకు నిదర్శనం. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వానిలాగానే కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష్యాసూయలు పెరిగిపోయాయి. ఎదుటివాడిని చూసినా, బాగుపడేవారు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకూడదు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకూడదు. ప్రయత్నం మానవ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం. వీటిని ఎదుర్కోవటమే మనిషి మనోధైర్యం. ఎప్పుడైతే పక్కనోళ్ళ జీవితంలోకి పట్టి పట్టి చూడటం మానేస్తారో అప్పుడే మీ జీవితాలు చక్కబడతాయి, చల్లబడతాయి. ఊహలు బాగుంటాయి, అవి నిజాలు కాదు కాబట్టి. నిజాలు బాధిస్తాయి, అవి ఊహలు కాదు కాబట్టి. పూసిన పత్తి పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ నమ్మకంతో ఏర్పడిన స్నేహం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. చెయ్యి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మీరు మాట జారితే మనసు విరిగిపోతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోవటం చాలా తప్పు. కనిపెంచటం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించటం, సాధించటం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. గొడ్డలతో నరికేసిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. మనసుకి ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా వారు ఎప్పటికీ మీ హృదయంలో ఉంటారు. జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది, ఎవరితో ఉండాలో మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరుంటారనేది నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఇతరులలో తప్పులను పట్టుకోవటం సులభం, నీ తప్పులను నువ్వు తెలుసుకోవటం చాలా కష్టం. ఆదాయం ఊపిరి వంటిది, ముక్కుతోనే పీల్చుకోగలరు. ఖర్చు చెమట వంటిది, ఎలా పోతుందో తెలియదు. చురుక తగిలితే కానీ కొందరిలో చురుకుతనం మొదలవ్వదు. వారికి వచ్చేసింది నాకింకా రాలేదని మనిషి ఈర్ష్యపడని ఒకే ఒక విషయం ఏమిటంటే మరణం. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నదొక్కటే జీవితం, నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలి. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వానిలాగానే కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష్యాసూయలు పెరిగిపోయాయి. ఎదుటివాడిని చూసినా, బాగుపడేవారు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది. నువ్వు నువ్వుగానే ఉండు, ఎందుకంటే ఒరిజినల్కు ఉన్న విలువ జిరాక్స్కు ఉండదు. ప్రతి ఒక్కరూ గొప్పవారు కావటానికి ప్రయత్నించవచ్చు, కానీ అది ఇతరుల పతనం ద్వారా కాకూడదు. సమాజానికి, పరిస్థితులకు భయపడిన వారు జీవితంలో పైకి రాలేరు. మీ మనసే మీకు మొదటి శత్రువు. గుర్తు పెట్టుకోవాల్సినవి మర్చిపోతుంది, మర్చిపోవలసినవి గుర్తు చేసి బాధిస్తుంది. నిజమైన స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి నిన్ను బాధ పెట్టినా నీ వెనక గౌరవిస్తాడు. అదే చెడ్డవారు నీ ముందు ప్రేమ నటిస్తూ నీ వెనక చెడు ప్రచారం చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.